గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఎస్బీఐ లైఫ్ సీనియర్ బిజినెస్ మేనేజర్ అయితే మనతో పాటు ఉన్నారు. 14 సంవత్సరాలుగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. పాలసీస్ గురించి అన్నిటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఎం ప్రభాకర్ గారు అయితే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సార్ తోని మాట్లాడదాం. చాలా మందికి పాలసీస్ లలో ఉండే అన్ని డౌట్స్ ని ఈ రోజు ఎపిసోడ్ లో నేను మొత్తం క్లియర్ చేయబోతున్నాను. అంటే నేను కాదనుకోండి, సార్ క్లియర్ చేస్తారు. సార్ తోని మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎలా ఉన్నారు సార్? మేడం బాగున్నాను, మీరు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. పాలసీస్ అనగానే చాలా మటుకి అది ఏది తీసుకోవాలి చాలా డౌట్స్ ఉంటాయి సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనము ఫస్ట్ ఏదైతే మెయిన్ పాలసీస్ ఉంటాయో మనకి ఇది ఇప్పుడు కడితే ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తాయి, ఎప్పుడో వస్తాయి అన్నట్టుగా ఉంటది. సో మెయిన్ పాలసీస్ అంటూ అలా కాకుండా ఇయర్లీ అంటే శాలరీతోని ఇయర్లీ వచ్చేటువంటి పాలసీస్ ఏమైనా ఉంటాయా సార్? ఉన్నాయి మేడం, ఉన్నాయి. మన దాంట్లో వచ్చేసిందంటే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినం ప్లస్ అని చెప్పేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాలసీ వచ్చేసి ఏంటంటే మనీ బ్యాక్ పాలసీ లాగా రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. సంవత్సరానికి ఒక ₹1,00,000 చొప్పున. ₹1,00,000 అంటే విత్ జిఎస్టీతో కలిపి ₹1,04,500 ప్రీమియం పేమెంట్ చేయాలి ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి ₹1,02,250 పే చేయాలి. అలా ఒక 10 సంవత్సరాలు అలాగే పే చేస్తూ ఉండాలి. 10 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ చేయాలి. 11th ఇయర్ లో పే చేయాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి ఫిక్స్డ్ గా ₹95,000 చొప్పున, ₹95,450 చొప్పున ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 సంవత్సరాలు కట్టారు, 11th ఇయర్ కట్టాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి ఫిక్స్డ్ గా ₹95,000 చొప్పున 25 సంవత్సరాలు ఇస్తాం ఫిక్స్డ్ గా. అది ఇచ్చేశాక కూడా లాస్ట్ లో మళ్ళీ ₹11 లక్షల అమౌంట్ మళ్ళీ ఇస్తాం. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఏజ్ అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఒక 1 ఇయర్ బేబీకి అట్లా చెప్పాను. ఒక 30 సంవత్సరాలు ఏజ్ అనుకోండి. సేమ్ ఫస్ట్ ఇయర్ 1,04,500, సెకండ్ ఇయర్ 1,02,250, అలా 10 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ చేస్తారు. 11th ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి ₹92,450 చొప్పున 25 ఇయర్స్ ఇస్తాం. అది ఇచ్చేశాక మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ ₹11 లక్షల అమౌంట్ మళ్ళీ ఇస్తాం. అట్లా ఈ పాలసీ వచ్చేసి ఏంటంటే మనకు 30 రోజుల నుంచి ఎవరైనా సరే, పిల్లలు ఎవరైనా ఉన్నా 30 రోజుల నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇది వచ్చేసిందంటే 10 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ చేస్తారు. 11th ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి 25 ఇయర్స్ ఇస్తాం. ఇప్పుడు 30 సంవత్సరాలు ఏజ్ అనుకోండి, 40 సంవత్సరాల వరకు పే చేస్తాడు. 41 ఇయర్ లో పే చేయాల్సిన అవసరం లేదు. 42nd ఇయర్ నుంచి ఆయనకు 25 ఇయర్స్ ఇస్తాం. అంటే ఆయన ఏజ్ 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ ఆ ₹95,000 ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ గా ఇస్తూనే ఉంటాం. అట్లా ప్లస్ ఈ 10 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ చేశారు కదా, ఎవ్రీ ఇయర్ కూడా 1,04,500, సెకండ్ నుంచి 1,02,250. ఆ ప్రీమియం అంతా కూడా ఏటీసీ అండర్ లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ డబ్బులు విత్డ్రా చేసుకునేటప్పుడు 12th ఇయర్ నుంచి మనం ఏదైతే ఆ ₹95,000 ఇస్తున్నామో అది టోటల్ గా ట్యాక్స్ ఫ్రీ. ₹1 కూడా ట్యాక్స్ పడదు. అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ సంవత్సరం ₹1,00,000 10 సంవత్సరాలు పే చేశారు. 12th ఇయర్ నుంచి మనం అమౌంట్ ఇస్తున్నాం కదా, అది 25 సంవత్సరాలు కలిపితే ఆల్మోస్ట్ ₹24 లక్షల అమౌంట్ అవుతుంది. ప్లస్ లాస్ట్ లో ఇచ్చేది 11 లక్షలు, మొత్తం ₹35 లక్షల అమౌంట్ ఇస్తున్నాం. ఈ ₹35 లక్షల కూడా ₹1 కూడా ట్యాక్స్ పడదు. అట్లా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏటీసీ అండర్ లో ట్యాక్స్ బెనిఫిట్ చూపించుకుంటారు. ప్లస్ డబ్బులు విత్డ్రా చేసుకున్నప్పుడు ₹1 కూడా ట్యాక్స్ పడదు. ప్లస్ ఈ 36 సంవత్సరాలు కూడా ఫస్ట్ డే నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ₹11 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. అంటే నేను పాలసీ తీసుకున్నాను ఫస్ట్ డేనే, ఏమైనా రిస్క్ జరిగి ఏమైనా చనిపోయినా కూడా ఇమీడియట్ గా ₹11 లక్షల అమౌంట్ ఇచ్చేస్తారు ఈ పాలసీలో. ఏది అపార్ట్ ఫ్రమ్ ఈ బెనిఫిట్స్, ఏటీసీ అండర్ లో ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్ ఫ్రీ, ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పాలసీ. ది బెస్ట్ పాలసీ, ఫిక్స్డ్, గ్యారంటెడ్. ఇప్పుడు ఏదైతే పాలసీ ఉందో నేను చెప్పింది మీరు విన్నది కస్టమర్ అకౌంట్ లో వచ్చేది, కస్టమర్ కు బాండ్ వెళ్తుంది. ఆ బాండ్ లో కూడా ఇవి నేను చెప్పిన ఫిగర్స్ అవే అమౌంట్ వస్తాయి. అట్లా సో బాండ్ కూడా మనకైతే అసైన్ చేస్తాం. బాండ్ వచ్చేసి ఇస్తాము. ఆ బాండ్ లో కూడా ఇవన్నీ మెన్షన్ చేసే ఉంటాయి. ఈ ఒక్క పాలసీ ఏంటంటే ఫిక్స్డ్ రిటర్న్స్, గ్యారంటీ రిటర్న్స్ వస్తుంది. అట్లా ఆ ఉద్దేశం కొద్ది ఈ పాలసీ చాలా బాగుంటది మేడం. అట్లా సో సార్, ఇప్పుడు ఈ పాలసీస్ ఏవేవైతే ఉన్నాయో మీరు చెప్పిన మనీ బ్యాక్ పాలసీ ఏదైతే ఉందో, నేను ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే నేను ఎవరిని సంప్రదించాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? మేడం మనకు ఏపీ తెలంగాణ మొత్తం ఎస్బీఐ లైఫ్ సపరేట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సపరేట్ బ్రాంచెస్ ఒక 150 వరకు ఉన్నాయి.
ఓకే. ఆ 150 బ్రాంచెస్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు కోవిడ్ తర్వాత ఫస్ట్ మీరు దాన్ని బ్రేక్ చేయాలి సార్. ఎస్‌బీఐ లైఫ్ వేరు, ఎస్‌బీఐ హెల్త్ వేరు అని చెప్పేసి. అవును మేడం, ఆ! అవును. ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయి 150 బ్రాంచెస్ ఎక్కడైనా సరే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటా మన కోవిడ్ తర్వాత ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. మనం ఖచ్చితంగా హ్మ్. బ్రాంచ్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. ఓహ్! ఎవరైనా ఆన్‌లైన్ అవైలబిలిటీ ఉందా? అవునవును. వెరీ నైస్. ఇంకా జస్ట్ మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఎస్బీఐ లైఫ్‌లో "అరే! నాకు ఈ పాలిసీ ఉంది. స్మార్ట్ ప్లాటినా ప్లస్ ఇట్లా హ్మ్. గ్యారంటీడ్ పాలిసీ ఉంది కదా! అది నాకు ఇట్లా చేయండి" అంటే జస్ట్ డాక్యుమెంట్స్ పంపించేసిన వాళ్ళకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్, వాళ్ళ ఫోటో అవన్నీ పంపిస్తే కూడా హ్మ్. వాళ్ళు ఆన్‌లైన్‌లో అన్ని ఎంటర్ చేసి వాళ్ళకి లింక్ పంపిస్తారు. ఒకసారి చెక్ చేసుకొని పాలిసీ అన్ని కరెక్ట్‌గా ఎంటర్ చేశా లేదా అవన్నీ చెక్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ కూడా ఉంటుంది. కంప్లీట్ చేసుకొని చేసేసుకోవచ్చు. వావ్! ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సాఫ్ట్ కాపీ వాళ్ళకి మెయిల్‌కొస్తది. వితిన్ 15 డేస్‌లో బాండ్ కూడా వాళ్ళకు ఇంటికొచ్చేస్తది. డిజిటల్ ఇండియా. అట్లా డిజిటల్ ఇండియా. వెరీ నైస్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు నేనే ఉన్నాను సార్. నేనొక వర్క్ ప్రొసీజర్‌లో ఉండి నేను మళ్ళీ వెళ్లి తీసుకోవడము, నేనక్కడ బ్యాంక్‌ల చుట్టూ తిరగడం ఇదంతా ప్రొసీజర్ చాలా మందికి నచ్చదు. అవునవును. అందుకే అవును. అవును. ఎస్‌బీఐ లైఫ్ కానీ, ఏదైనా ఇన్స్యూరెన్స్ కానీ, ఏదైనా పాలిసీ అవును. తీసుకొని చాలా ఆలోచిస్తారు. అబ్బా! ఇప్పుడు బ్యాంక్ చుట్టూ తిరగాలా అనుకుంటారు. అవునవును. సో, సార్ కమింగ్ టు ద టాపిక్ యాహ్! ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా సార్. ఇప్పుడు అవునవును. ఎస్‌బీఐ లైఫ్‌లో అవునవును. అవును. ఏదైతే పాలిసీస్ ఉన్నాయో అసలు తీసుకుంటారా? ఎన్ఆర్ఐస్‌కి ఇది అవైలబుల్‌లో ఉంటుందా? లేదు. లేదు. ఎన్ఆర్‌ఐకి ఇంకా మేడం చెప్పాలంటే రెగ్యులర్‌గా మనకు ఇక్కడున్న వాళ్ళకన్నా ఎన్ఆర్‌ఐ వాళ్ళదే ఎక్కువ పాలిసీలవుతాయి. వావ్! ఎందుకంటే వాళ్ళు ఈజీగా 10,00,000, 15,00,000 వచ్చేసి ఆ! ఈజీగా కడతారు. అదే. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్‌కమ్, అక్కడ వాళ్ళ ఇన్‌కమ్ కొద్దిగా అది డిఫరెంట్ ఉంటుంది డాలర్స్‌లో కదా! ఉంటుంది కదా! డాలర్స్‌లో ఉంటుంది ఆ! కాబట్టి వాళ్ళు ఈజీగా 10, 15,00,000 ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఆ! ఎన్ఆర్‌ఐ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్. వాళ్ళకి హ్మ్. మెయిల్ చేస్తాము. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళు మనకు డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తారు. వాళ్ళకి ఆన్‌లైన్‌లో చేసేస్తాం. అట్లా. సింపుల్. ఎన్ఆర్‌ఐ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ ప్లాన్. ఓకే. అంటే అట్లా. ఓన్లీ ఇండియాలో ఉన్న ఇండియన్ అనే వాళ్ళు కాదు. ఆల్ కాకుండా ఓవర్ ఇండియాలో తీసుకోవచ్చు. ఎన్ఆర్‌ఐస్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే చాలు. ఓకే. మళ్ళీ వీళ్ళకి రిటర్న్స్ వస్తాయా సార్ సేమ్, ఎన్ఆర్ఐ? సేమ్ సేమ్ రిటర్న్స్, రిటర్న్స్. సేమ్ రిటర్న్స్. ఇప్పుడు ఓకే. ఫారెన్‌లో అనుకోండి మేడం వాళ్ళకి 2%, 3% ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్‌లు. అవును. మన దగ్గర ఎక్కువ. ఇంకా మనకి గ్యారంటీడ్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తూ, ఇన్స్యూరెన్స్ ఇస్తూ అక్కడ ఇంత ఉండవు. 1%, 2% ఉంటాయి. సో, అదే. ఎన్ఆర్‌ఐ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడే చేస్తారు. హ్మ్. ఈ పర్టిక్యులర్ ఈ పాలిసీలో 5,00,000, 10,00,000 అనేది చాలా సింపుల్‌గా కట్టుతూ ఉంటారు. ఓకే. అట్లా. ఓకే. సార్ ఇంకో విషయం ఇది యాక్చువల్లీ చాలా మంది ఉండే డౌట్ ఇది. బేసిక్‌గా జనాల్లోనే ఏదన్నా బ్యాంక్‌కెళ్తే అది ఎస్‌బీఐ బ్యాంకే గానివ్వండి, హెచ్‌డీఎఫ్‌సీ గానివ్వండి, ఏ బ్యాంక్ అయినా సరే ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి. మా హ్మ్. దగ్గర మీరు ఐదర్ కార్డ్ తీసుకోవాలి లేదా మీరు ఓకే. మా ఓకే. దాంట్లో మెంబర్ అయ్యి ఉండాలి. హ్మ్. హ్మ్. అయితేనే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఓకే. పాలిసీస్ ఓకే. అన్నీ వస్తాయి. మరి ఎస్‌బీఐ లైఫ్‌లో అలా ఏమన్నా ఉందా? ఆ అకౌంట్ ఉంటేనే ఇస్తాము అని చెప్పేసి లేదు. అలా? లేదు. అదేం లేదు మ్యామ్. ఎస్‌బీఐ లైఫ్‌లో ఏ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉన్నా సరే అకౌంట్ హ్మ్. మనం ఇస్తాం ఎస్‌బీఐ లైఫ్‌కు. ఓకే. ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎనీ అకౌంట్. బట్ హ్మ్. అకౌంట్ ఉండాలి. హ్మ్. అకౌంట్ ఎందుకంటే పాలిసీకి లింక్ అవుతది. యెస్. దానికోసం అకౌంట్ ఇవ్వాలి. అట్లా. ఎనీ బ్యాంక్ అకౌంట్ మనం తీసుకుంటాం ఎస్‌బీఐ లైఫ్ ఈ పాలిసీస్ కోసం. ఓకే. సో, సార్ అలాగే ఎస్‌బీఐ లైఫ్‌లో మార్కెటింగ్ లింక్ పాలిసీస్ అని ఉంటాయని చెప్పేసి విన్నాము. అంటే హ్మ్. అవి మేడం. ఏంటి సార్? అంటే అవి ఎలా వర్కౌట్ అయితాయి? దాని గురించి ఒకసారి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా మేడం. ఎస్‌బీఐ లైఫ్‌లో యూలిప్ యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, మార్కెట్ లింక్డ్ పాలిసీస్ అంటారు. ఓకే. ఇవొచ్చేసి ఏందంటే మేడం, మీకు ఐఆర్‌డీ రూల్ ప్రకారం ఏందంటే 4-8% ఉంటుంది. బట్ హ్మ్. మనకేందంటే మన ఈ యూలిప్ పాలిసీస్‌లో మనకు ఈక్విటీ, మిడ్ క్యాప్ ఈ మార్కెట్ రిలేటెడ్ పైన ఉంటాయి. హ్మ్. మనం షేర్ మార్కెట్ ఇవన్నీ అంటారు కదా! సెన్సెక్స్ పైనే డిపెండ్ అవుతుంది. ఓకే. మార్కెట్ ఓకే. ఫ్లక్చుయేషన్స్ బట్టి మనకు రిటర్న్స్ ఇస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఈక్విటీ, మిడ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి మన దాంట్లో ఉన్నాయి ఎస్‌బీఐ హ్మ్. లైఫ్‌లో. అందులో వచ్చేసిందంటే ఈక్విటీ మనకు యావరేజ్‌గా 16% రిటర్న్స్ వస్తుంది. మిడ్ క్యాప్ వచ్చేసి 18% రిటర్న్స్ వస్తున్నాయి. బట్ అయినా మనదని కాదు, ఏ కంపెనీ చూసుకున్నా ఈక్విటీ రిలేటెడ్ ఏ ఫండ్ చూసుకున్నా హ్మ్. యావరేజ్‌గా ఒక లాంగ్ పీరియడ్ ఒక 8-10 ఇయర్స్ అబోవ్ వెయిట్ చేస్తున్నారు అంటే అట్‌లీస్ట్ ఒక 15% రిటర్న్స్ మినిమమ్ వస్తాయి. అవును. అట్లా మార్కెట్ దాంట్లో. అది మీకొక సింపుల్‌గా చెప్తాను. సంవత్సరానికి ఒక రూ. 1,00,000 చొప్పున ఎవరైనా సరే ఒక 1,00,000 చొప్పున ఒక 7 సంవత్సరాలు కట్టుకోవాలి. మన హ్మ్. దగ్గర చాలా పాలిసీలున్నాయి. స్మార్ట్ వెల్త్ బిల్డర్, స్మార్ట్ పవర్, స్మార్ట్ ప్రివిలేజ్ అని చెప్పేసి చాలా పాలిసీలున్నాయి. ఈ పాలిసీస్‌లో సంవత్సరానికి స్మార్ట్ వెల్త్ బిల్డర్ పాలిసీ ఒకటి చెప్తాను. హ్మ్. సంవత్సరానికి రూ. 1,00,000 చొప్పున 7 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేయాలి. ఓకే. అంటే ఒక రూ. 7,00,000 ప్రీమియం పేమెంట్ చేస్తున్నాం. హ్మ్. ఫస్ట్ డే నుంచి కూడా ఇదేందంటే మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. బట్ మనము 17%, 18% ఇస్తున్నాము. బట్ ఒక 12% తోనే మీకు సుమారుగా ఒక అమౌంట్ ఎంతొస్తుందని చెప్తాను. హ్మ్. సంవత్సరం రూ. 1,00,000 చొప్పున ఒక 7 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేశారనుకోండి. ఒక 30 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఒక 1,00,00,000 అమౌంట్ అవుతుంది. ఒక రూ. 1,00,00,000 అవును. అమౌంట్ అవుతుంది. సంవత్సరం రూ. 1,00,000 7 సంవత్సరాలు. ఇప్పుడు 30 సంవత్సరాల ఏజ్ ఉన్న అతను ఎవరైనా తీసుకున్నారనుకోండి. 37 సంవత్సరాల వరకు ప్రీమియం పేమెంట్ చేస్తారు. హ్మ్. అతను ఏజ్ 60 సంవత్సరాలు వచ్చేసాక ఒక రూ. 1,00,00,000 అమౌంట్ వస్తది. ఒక రూ. అదే. 1,00,00,000
ఇప్పుడు వాళ్ళు- ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. అదే. లేదు నేను అంతవరకు వెయిట్ చేయలేను, 30 సంవత్సరాలు ఉమ్, వద్దు. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత నాకు డబ్బులు కావాలి అనుకుంటారు. ఉమ్, అంటే 35 సంవత్సరాలు పే చేస్తారు, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత తీసుకుంటాను అనుకున్నారు అనుకోండి, ఉమ్. వాళ్ళకి వచ్చేసి 60 లక్షల రూపాయల అమౌంట్ వరకు వస్తుంది. ఓకే, అట్లా ఓకే. లేదు అన్ని సంవత్సరాలు వద్దు, నేను ఇంకా కొంచెం ముందుగానే విత్డ్రా చేసుకుంటాను, ఉమ్, మినిమం 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఓకే. ఏంటంటే ఒక 10 ఇయర్స్ ఎబో వెయిట్ చేశారు అనుకోండి, కస్టమర్స్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఉమ్, అట్లా మార్కెట్ లింక్డ్ పాలసీలో ఓకే. అట్లా. ఇందులో మనం కావాలనుకుంటే ఫండ్ స్విచ్చెస్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనము పాలసీ తీసుకునేటప్పుడు ఈక్విటీలో ఉమ్, పెట్టుకుంటారు. లేదు ఇన్ ఫ్యూచర్‌లో మార్కెట్ తగ్గుతుంది, కావాలనుకుంటే బాండ్ ఫండ్‌లో కూడా షిఫ్ట్ కావచ్చు. ఓకే. అట్లా. ఈ అమౌంట్ అంతా కూడా టోటల్‌గా టాక్స్ ఫ్రీ ఉంటుంది. ప్లస్ ఏఐటీసీ అండర్‌లో టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ డే నుంచి కూడా 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. 1,00,000 రూపాయకైతే 10 లక్షలు. 10 లక్షలు. 50,000 రూపాయలకొచ్చేసి మనకు 5 లక్షల రూపాయలు. ఉమ్, మినిమమ్ ఈ పాలిసీలు ఏందంటే 15,000 నుంచి కూడా ఉన్నాయి. ఉమ్, అంటే యూలిప్‌లో ఎవరైనా కడదాము అనుకునే వాళ్ళకు 15,000 నుంచి ఉన్నాయి. ఓకే. మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ వచ్చినంత రిటర్న్స్ ఎక్కడ రావు. ఉమ్. జస్ట్ 12% చూసుకున్న ఈ విధంగా వస్తుంది. Yeah. అట్లా. సో సార్, అలాగే ఇప్పుడు టర్మ్ పాలసీస్ అని అంటూ ఉంటారు కదా సార్. అవునవునవును. అసలు ఈ టర్మ్ పాలసీస్ ఎగ్జాక్ట్ గా అంటే చాలా మంది టర్మ్ పాలసీస్ కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి. చాలా మందికి ఇప్పటికీ విలేజెస్లలో ముందుకు రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. తెలియక అసలు అవును. ఇంత టర్మ్స్ ఉంటాయి, ఇన్ని కండిషన్స్ ఉంటాయని తెలియక వాళ్ళు టర్మ్ పాలసీ అనగా నమ్మ వద్దులే, ఇన్సూరెన్స్ వద్దు, నాకు లైఫ్ ఇన్సూరెన్స్ వద్దు, ఏం వద్దు అని అంటారు. సో దాని మీద మీరు చెప్పండి సార్. మేడం టర్మ్ పాలసీ, ప్రొటెక్షన్ పాలసీ అంటే నాకు ఇమ్మీడియట్ గా వంగా రాజేంద్ర ప్రసాద్ సార్ గుర్తుకొస్తారు. ఆ ఓకే. సార్ వచ్చేసిందంటే మనీ పర్స్ అని చెప్పేసి ఒక బుక్ రాశారు. అందులో వచ్చేసి మీకు సింపుల్ గా చెప్తాను. మేడం మామూలుగా మీరు గుడికి వెళ్తారా? వెళ్తారు. ఓకేనా. ప్రొటెక్షన్ దాని గురించి అవేర్నెస్ కోసం చెప్తాను. ఉమ్, గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు మామూలుగా చెప్పుల స్టాండ్ లో పెట్టేసి వెళ్తాం. అవును, ఖచ్చితంగా. అవునా కదా. అప్పుడు ఎంత తీసుకుంటారు మేడం? 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. ఉమ్, మామూలుగా ఒక సెకండ్ హ్యాండ్ చెప్పులే ఉమ్, మనం ఒక హాఫ్ అన్ అవర్ కోసం చెప్పులు వచ్చేసి స్టాండ్ లో పెట్టేందుకు 5 రూపాయలు 10 రూపాయలు ఇన్సూరెన్స్ లాగా కడుతున్నాం. ఉమ్, అవునా కదా మేడం? అలాంటిది మనుషులం తీసుకోవాలా వద్దా ఇన్సూరెన్స్? కరెక్టే సార్. చిన్నగా ఏదన్నా కారు కొన్నప్పుడే 10 ఉమ్, లక్షల రూపాయల కారుకు మనకు 10,000 30,000 రూపాయల ప్రీమియం తీసుకుంటాం. 10 ఉమ్, లక్షల రూపాయల కారు కొంటే కారు అసలు షోరూమ్ నుంచి బయటకు రావాలి అంటే ఇన్సూరెన్స్ లేకుండా వాడు ఇవ్వడు అవును. షోరూమ్ వాడు. అవునా కదా. కారు Yes, కన్నా అద్మానమా? ఉమ్. లేదు. ఇంకొకటి చెప్తా మేడం. మొబైల్ 10,000 రూపాయల మొబైల్ కొంటారు. దానికి కూడా 500 రూపాయల ఇన్సూరెన్స్. స్క్రీన్ గార్డ్ కొంటారు. అవును, అవునా కదా. మరి మనుషులకు అది కూడా ఒక తీసుకోవాలా విధంగా వద్దా? ఇన్సూరెన్స్ అనుకోగలిగితే మళ్ళీ ఫోన్ కి ఏమన్నా అవుతుంది, ఏమన్నా మళ్ళీ ఎవరు అవుతుందని చెప్పేసి కొంటారు. అంత ఆలోచించి అంత తీసుకుంటారు. ఆ, మనుషులం అయి ఉండి తీసుకోకపోతే ఎంత? అంటే ఇప్పుడు అవన్నీ సింపుల్ గా చెయ్యాలంటే ఉండాల్సిన ఆ మనిషి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేరు, లేదా లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. అవునవును. అవును సార్, కంపల్సరీ కరెక్ట్. లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మామూలుగా ఎవరైనా సరే 95% అసలు ఇన్సూరెన్స్ ఉండట్లేదు ఎవరు కూడా. ఏదో ఓన్లీ 5గురికి. 5% మాత్రమే తీసుకుంటున్నారు ఇన్సూరెన్స్. మిగతా 95% ఎవరు తీసుకోవట్లేదు. అది చాలా ఇంపాక్ట్ ఉంటది. అందుకే ఇప్పుడు మనకు సింపుల్ గా మన దాంట్లో స్మార్ట్ షీల్డ్, ఈ షీల్డ్ అని ఒక టర్మ్ పాలసీ ఉంది మేడం. ఒక 30 సంవత్సరాల ఏజ్ అతను ఒక 25,000 రూపాయల ప్రీమియం పే చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా అతని ఏజ్ 85 సంవత్సరాలు వచ్చేంత వరకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. వావ్. అట్లా. ఇన్ కేస్ ఆఫ్ అతనికి ఏమైనా రిస్క్ జరిగి చనిపోయాడు, ఇమ్మీడియేట్ గా ₹1,00,00,000 అమౌంట్ వచ్చేసి వాళ్ళ నామినీకి ఇచ్చేస్తాం. సార్ అట్ ఇంకో విషయం, నామినీ సపోజ్ మెన్షన్ లేకపోతే మరి లేదు. మనం అప్లికేషన్ తీసుకునేటప్పుడే మనం నామినీ డీటెయిల్స్ అన్ని పక్కా తీసుకుంటాం. ఉండాలి. అదే. నామినీ డీటెయిల్స్, వాళ్ళు ఎందులో జాబ్ చేస్తున్నారు. ఈ టర్మ్ పాలసీలో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మెడికల్ చెకప్ కూడా కంపెనీ చేస్తుంది. ఓకే, ఓకే. మెడికల్ చెకప్ వాళ్ళు ఎలా ఉన్నారు, మెడికల్ హెల్త్ ఎలా ఉంది అని ఉమ్, చెప్పేసి కంపెనీ మెడికల్ చెకప్ చేస్తుంది. ప్లస్ వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నారు అవన్నీ చూసే ఇష్యూ చేస్తారు. హౌసింగ్ లోన్ కన్నా టఫ్ అయిపోయింది ఇప్పుడు చెప్పాలంటే టర్మ్ అవును. పాలసీలో. మనం అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇవ్వట్లేదు. అదే. ఎందుకంటే ఇవన్నీ చూస్తారు. ఫిజికల్ గా ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంది, ప్లస్ హెల్త్ ఎట్లా ఉమ్, ఉంది, ప్లస్ ఇన్కమ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసే కంపెనీ ఇష్యూ చేస్తారు. అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాల ఏజ్ అతను 25,000 రూపాయల ప్రీమియం పే చేయాలి. ఉమ్, పే చేస్తే అతను ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. ఇన్ Yeah. కేస్ ఆఫ్ ఏమైనా డెత్ జరిగింది. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల ఏజ్ అప్పటి నుంచి 50, 85 సంవత్సరాలు వచ్చేంత వరకు. అంటే 55 సంవత్సరాల రూపాయల టర్మ్ ఉంటుంది. 55 సంవత్సరాలు టర్మ్ ఉంటుంది. అంత లోపు ఏమైనా రిస్క్ జరిగి చనిపోతే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాం. జస్ట్ ఓకే. అతను పే చేయాల్సింది ₹25,000 ప్రీమియం ఎవ్రీ ఇయర్ ఉమ్, పే చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్. ఇంకా వేరే పాలిసీస్ కూడా ఉన్నాయి. ₹5,000 కట్టుకునేటివి, ₹10,000 కట్టుకునేటివి కూడా. వాళ్ళకేందంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం. ఉమ్, వాళ్ళకు కట్టిన డబ్బులు కూడా రిటర్న్ వస్తూ ఉంటాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. 30 ఇయర్స్ అట్లా. అట్లా. ది బెస్ట్ పాలిసీలు. అవి కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, అట్లా. ఓకే. ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం అని. సో ప్రభాకర్ సార్, ఇంకోటి ఎస్బీఐ లైఫ్ లో
పెన్షన్ ప్లాన్స్ అని చెప్పేసి అన్నారు. సో అసలు ఈ పెన్షన్ అనంగానే ఫస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ గుర్తొస్తాయి. లేకపోతే ఎవరో వృద్ధులకు మాత్రమే ఇస్తారు. లేదా మహిళలకు మాత్రమే పర్టికులర్‌గా ఇస్తారు అన్నట్టుగా ఉంటది. మరి అవునవును. ఎస్‌బీఐ లైఫ్‌లో పెన్షన్ ప్లాన్స్ అంటే ఇవెలా ఉంటాయి? మేడం చెప్తాను. పెన్షన్ అంటే మేడం మీకు ఫస్ట్ ఒకటి చెప్తాను. అన్నిటికన్నా కష్టమైన పని ఏందో చెప్పాలా మేడం? హ్మ్. ఎక్కువ సంవత్సరాలు బతికుండడం. అది కూడా కరెక్టే సార్. హ్మ్. ఇంకా అంతకన్నా కష్టమైన పని ఏందో చెప్పాలా? పెన్షన్ లేకుండా బతికుండడం ఇంకా ఇంకా కష్టం. ఎందుకంటే ఇంట్లల్లో ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తుంటాం. పెన్షన్ లేకుండా వాళ్ళ పరిస్థితి అవును. ఎంత చూద్దాము పిల్లలకు ఉంటుంది చూడాలి అని. కానీ వీళ్ళ డబ్బులు వీళ్ళకే సరిపోవు. సో, హ్మ్. పేరెంట్స్‌ని సరిగ్గా చూసుకోలేరు. ప్రాక్టికల్‌గా చూసుకుంటే. అవును. అందుకే పెన్షన్ పాలిసీస్ కంపల్సరీ ఉండాలి. ఏంది మనం రెగ్యులర్‌గా జాబ్ చేస్తున్నప్పుడే పెన్షన్ కోసం కొంత అమౌంట్ కొంత పాలిసీలలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. మన దగ్గర చాలా పాలిసీలున్నాయి. హ్మ్. చెప్తాను. ఒక 1, 2 పాలిసీస్ సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,00,000 వన్ టైమ్ ఒకటేసారి కట్టి వదిలేసినా సరే, రేపటి నుంచి రూ. 55,000 పెన్షన్ ఇస్తాం. అలాంటి హ్మ్. పాలిసీలున్నాయి. ఈరోజు రూ. 1,00,00,000 కడతారు. నెక్స్ట్ డే రేపటి నుంచే రూ. హ్మ్. 55,000 పెన్షన్ ఎవ్రీ మంత్ లైఫ్ లాంగ్ ఇస్తాం. అతను హ్మ్. బతుకున్నంత కాలం అదే అమౌంట్ ఇస్తూనే ఉంటాం. హ్మ్. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా రిస్క్ జరిగి చనిపోయినా ఈ రూ. 1,00,00,000 అమౌంట్ ఏదైతే ఉందో అది నామినీకి ఇచ్చేస్తాం. ఓకే. ఇది మనం ఎఫ్‌డీలో అక్కడ ఇక్కడ పెట్టుకున్నారనుకోండి మేడం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు మనకి ఎఫ్‌డీ రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. అవును. బట్ ఇక్కడ ఈ పాలిసీలో వచ్చేసి ఏందంటే చేంజెస్ ఏం కావు. ఇది ఫిక్స్‌డ్. బతుకున్నంత కాలం అదే అమౌంట్ ఇస్తాం. అట్లా. ఇవి కాకుండా ఇంకా వేరే పాలిసీస్ ఉన్నాయి. ఇప్పుడు రూ. 1,00,00,000కైతే 55,000 అదే రూ. 10,00,000 కట్టారనుకోండి. వాళ్ళకి రూ. 5,405 చొప్పున మంత్లీ. హ్మ్. 10,00,000 కట్టారు. రూ. 5,405 చొప్పున ఎవ్రీ మంత్ ఇస్తూనే ఉంటాం. యాహ్! బతికున్నంత కాలం. ఏమైనా రిస్క్ జరిగింది. ఈ రూ. 10,00,000 అమౌంట్ ఏదైతే ఉందో నామినీకి ఇచ్చేస్తాం. ఇవి ఓకే. కాకుండా మార్కెట్ లింక్డ్ పాలిసీస్ కూడా హ్మ్. పెన్షన్‌లో ఉన్నాయి. అవొచ్చేసి ఏందంటే సంవత్సరానికి అంటే మినిమమ్ మనకు రూ. 30,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి పాలిసీలు. హ్మ్. బట్ మినిమమ్ ఒక 1,00,000 ఎగ్జాంపుల్ చెప్తా అర్థమవ్వడం కోసం. సంవత్సరానికి రూ. 1,00,000 చొప్పున ఒక 5 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేసుకోవాలి. హ్మ్. చేసుకొని 30 సంవత్సరాల వరకు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 30 సంవత్సరాల ఏజ్ అతని 5 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేశాడు. 5 సంవత్సరాలు అంటే రూ. 5,00,000 కట్టాడు. హ్మ్. అతని ఏజ్ 60 సంవత్సరాలు వచ్చేసాక వాళ్ళ అమౌంట్ వచ్చేసి కార్పస్ ఒక 12% చూసుకున్న ఒక 75,00,000 వరకు అమౌంట్ అవుతుంది. అది. ఆ 75,00,000 మీద ఎంత కాదనుకున్నా ఒక రూ. 45,000 పెన్షన్ వస్తది. హ్మ్. ప్రతి నెల లైఫ్ లాంగ్ అదే వస్తూ ఉంటుంది. అది. అందుకే అప్పటి తర్వాత మనకు పెన్షన్ రావాలంటే ఇప్పటి నుంచి సేవ్ చేసుకోవాలి. హ్మ్. ఒకటేసారి రూ. 1,00,00,000 కట్టి రూ. 55,000 పెన్షన్ తీసుకోవాలనుకుంటే కొద్దిగా కష్టం. రూ. 1,00,00,000 ఒకటేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే. అందుకే ఇప్పటి నుంచి అట్‌లీస్ట్ లక్ష ఒక 5 సంవత్సరాలు కట్టి వదిలిస్తే చాలు. ఓకే. అట్లా. మినిమమ్ మనకు 15,000 నుంచి ఉన్నాయి. ఎంతైనా సరే ఎంతైనా తీసుకోవచ్చు. వాళ్ళ ఏజ్ బడ్జెట్‌ని లిమిట్ బట్టి. ఏమైనా ఉందా సార్? ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి పెన్షన్. హ్మ్. ఫ్యూచర్ కోసం. అదే 20 అట్లా. ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే అది ఫర్దర్‌గా మనకి హెల్ప్ అవుతది. వెళ్ళిపోతది. అట్లా. సార్ అలాగే ఇప్పుడు ఎస్‌బీఐ లైఫ్‌లో హ్మ్. మేడం. చైల్డ్ పాలిసీస్ అని విన్నాము. అవునవును. అసలు చైల్డ్‌కి కూడా పాలిసీస్ ఉంటాయి అని చెప్పేసి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు గానీ, ఇప్పుడిప్పుడు పేరెంట్స్ అవుతున్న వాళ్ళేంటి అంటే అవసరమా అని అంటూ ఉంటారు. అవును. ఒకప్పటి పేరెంట్స్ కూడా అంతే. ఎందుకు లైట్‌లే దేనికోసము అది పాలిసీస్ అన్నట్టుగా మైండ్ సెట్ ఉండేది అప్పట్లో. అవునవునవును. ఇప్పుడు కొంచెం కొంచెం అవేర్‌నెస్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా అవునవును. మీరే చెప్పాలి యెస్ ఆర్ నో అనేది. లేదు మేడం. స్మార్ట్ స్కాలర్ అని చెప్పేసి మన దాంట్లో ఉన్నాయి చైల్డ్ పాలిసీలు. హ్మ్. స్మార్ట్ స్కాలర్, స్మార్ట్ చంప్ అని. స్మార్ట్ స్కాలర్ గురించి చెప్తాను. ఈ పాలిసీ వచ్చేసిందంటే సేమ్ రూ. 1,00,000 చెప్తాను. సంవత్సరానికి రూ. 1,00,000 చొప్పున కట్టుకోవాలి. ఒక 5 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత కస్టమర్ కావాలనుకుంటే విత్‌డ్రా చేసుకోవచ్చు. హ్మ్. ఇదొచ్చేసిందంటే ఫస్ట్ డే నుంచే రూ. 1,00,000 కట్టారు. వాళ్ళకి రూ. 10,00,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఏది హ్మ్. పేరెంట్స్‌కు. ఓకే. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఇయర్ ఏమైనా రిస్క్ జరిగిందనుకోండి. ఈ రూ. హ్మ్. 10,00,000 అమౌంట్ వచ్చేసి అపాయింట్ వాళ్ళ మిసెస్‌కి ఇచ్చేస్తారు. హ్మ్. మిగతా ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు. వావ్! పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాప ఏజ్ 1 ఇయరే అనుకోండి. హ్మ్. వాళ్ళకు 25 ఇయర్స్ వరకు టర్మ్ పెట్టుకోవచ్చు. హ్మ్. 25 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎంత కాదనుకున్న ఒక రూ. 50,00,000 అమౌంట్ వస్తది. ఒక 12% వస్తుంది. ఈక్విటీలో మనకు 15, 17% వస్తున్నాయి. బట్ అయినా ఒక మినిమమ్ రిటర్న్స్ ఒక 12% చూసుకున్నా కూడా ఒక రూ. 50,00,000 అమౌంట్ వస్తది 25థ్ ఆ! ఇయర్‌లో. లేదు నేను అన్ని సంవత్సరాలు వెయిట్ చేయలేను. నాకు ఒక 20 సంవత్సరాల తర్వాతనే కావాలి. హ్మ్. అనుకునే వాళ్ళకి కూడా రూ. 30,00,000 అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే. 1 ఇయర్ ప్రీమియం పేమెంట్ చేశారు. అదే 5 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేశారు. 20 సంవత్సరాల తర్వాత తీసుకున్నారు. ఒక 30,00,000 వస్తది. లేదు 20 సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. వాళ్ళకి ఒక 50,00,000 వరకు వస్తాయి. ఓకే. అట్లా. ప్లస్ మనకి ఈ బెనిఫిట్స్ ఉంటాయి. టోటల్‌గా టాక్స్ ఫ్రీ ఉంటుంది. ఫస్ట్ డే నుంచి ఏటీసీ అన్‌లో టాక్స్ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. ఆ! ప్లస్ ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా రిస్క్ జరిగిందనుకోండి. రూ. మనీ మొత్తం 10,00,000 వచ్చేస్తది. అమౌంట్ అపాయింట్‌కి ఇచ్చేస్తారు. మిగతా ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీకి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది పిల్లల అకౌంట్‌లో ఏస్తారు. అబ్బా! ఇంకొకటి అడ్వాంటేజ్ ఈ పాలిసీలో ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్స్‌కు ఫాదర్‌కి ఏమైనా రిస్క్ జరిగి యాక్సిడెంటల్‌గా ఏమైనా రిస్క్ జరిగితే డబుల్ వస్తది. 10,00,000కి బదులు 20,00,000 వస్తుంది.
ఓకే. అంటే అట్లా. ఇంటి పెద్దకేమన్నా అయితే. అవును. ఇంటి పెద్ద పాలిసీ వాళ్ళ ఫాదర్ పేరు మీద తీసుకున్నారనుకోండి. వాళ్ళకేమైనా రిస్క్ జరిగిందనుకోండి, యాక్సిడెంటల్‌గా రిస్క్ జరిగితే 20,00,000 అమౌంట్ ఇచ్చేస్తాం. మిగతా ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళా మెచ్యూరిటీకి 20 సంవత్సరాల, 25 సంవత్సరాలుగా తీసుకునేది 30,00,000, హ్మ్. 50,00,000 అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అది కూడా. అమౌంట్ పిల్లలకిచ్చేస్తారు. అదే. అట్లా. ఎవరైనా సరే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తీసుకోవాలనుకునే వాళ్ళకు, పేరెంట్స్ ఆలోచించే వాళ్ళకి ది బెస్ట్ పాలిసీ. ఎస్‌బీఐ ఓకే. లైఫ్ స్మార్ట్ స్కాలర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మేడం. యూ సో మచ్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మట్టుకి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి. అంటే చైల్డ్ పాలిసీస్ ఉంటాయి, పెన్షన్ పాలిసీస్ ఉంటాయని చాలా మందికి తెలీదు. మళ్ళీ టర్మ్ ఇన్స్యూరెన్స్ అనగానే అమ్మా! ఎన్ని ఉంటాయి, ఎన్ని కష్టాలు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అవును. వాళ్ళందరికీ ఒక బ్రేక్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఎస్‌బీఐ లైఫ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాల్ చేయండి పర్లేదు. ఇంకా మీకు చాలా వీడియోస్ కూడా నేను చేస్తాను. మిగతా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. హ్మ్. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండీ! ఇప్పుడు ఎస్‌బీఐ లైఫ్‌లో మనకి ఇన్ని పాలిసీస్ ఉన్నాయని చెప్పేసి సార్ చెప్పిన తర్వాతనే చాలా మందికి తెలిసుంటది. ఆల్రెడీ తెలిసినప్పటికీ ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా! అవన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. క్లారిఫై అవ్వని, అవ్వకపోని ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి. అన్నిట్లో ఇంకా ఫర్దర్‌గా క్లారిటీ ఇస్తూ వెళ్తూ ఉంటాము. సో సార్‌కి కాల్ చేయాలన్నా, సార్‌తోని పాలిసీస్ గురించి మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఒకసారి కాల్ చేయండి. సారే లేపుతారు. ఇది ఎవరిదో వాళ్ళ మేనేజర్‌దో, వాళ్ళ మేనేజ్‌మెంట్‌దో, అక్కడున్న వాళ్ళదో ఎవరిది కాదు. సార్ ఆయన పర్సనల్ నంబర్ ఇవ్వడం జరిగింది. సార్‌కి కాల్ చేస్తే ఆయన ఫుల్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మరి లైఫ్‌కి ఇన్స్యూరెన్స్ పక్కా ఉండాలండి. మనం కార్‌లకి ఇన్స్యూరెన్స్ చేస్తామని చెప్పి సార్ అన్నారు గదా! మరి లైఫ్‌కి కూడా ఇన్స్యూరెన్స్ ఉండాలి. సో ఖచ్చితంగా మీరు కూడా ఇన్స్యూరెన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.